आपदामवत्तारं दातारं स्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं चम्पामध्यसरन्तीरतो यदत्विग्रहं सीतया लिङ्गितं रामं कलये अभीष्टसिद्धये धर्मात्मा सतसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रध्वंसशरैनं देहि रावणिं सकुदेव प्रपन्नाय तवात्मजायते अभयं द्रौपदेभ्यो ददामि एतद्व्रतं ममात्मस्मिन् कानिद्योगे प्रमाणं हरिसमाराघवत्समारम्भात् मय्यत्नपरो भवेत् మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో 108 సర్గలు పూర్తి చేసుకున్నా ఉంటే నిన్న ఈరోజు 109వ సర్గ ప్రారంభించాలి. మనకి 108వ సర్గలో ముఖ్యంగా శ్రీరామచంద్రుడు సోదరులతో అదేవిధంగా సుగ్రీవాది వానరులతో పరంధామానికి వెళ్ళడానికి కోసం నిశ్చయించుకుంటాం అన్నమాట. అదేవిధంగా విభీషణ్ణి హనుమంతుని జాంబవంతుని భూలోకం నందే ఉండుటకు ఆ ప్రభు ఆదేశించడం. ఇది మనం చదువుకున్నటువంటి 38 శ్లోకాలు, అంటే 108వ సర్గలో 38 శ్లోకాల్లో ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ముఖ్యంగా 37వ శ్లోకం నుంచి జాంబవంతం తదోక్త్వాతు వృద్ధం బ్రహ్మసుతం తదా మైందం చ వివిధం చైవ పంచ జాంబవతాత యావత్ కలిచ్చ సంప్రాప్త తావత్ జీవిత సర్వదా తానేవ ముక్త్వా కాకుస్థ సర్వాన్ తాన్ వృక్షవానరాన్ ఉవాచ వాణం గచ్చత్వం మయా సార్థం యథేప్సితం అని చదువుకున్నాం. కాబట్టి బ్రహ్మదేవుని సుతుడు వృద్ధుడు అయినటువంటి ఆ జాంబవంతి తోడను మైంద ద్విధులతోడు కూడా శ్రీరాముడు ఈ విధంగా వచించాడని చెప్పి చదువుకున్నాం అనమాట. అంటే మీ 5గురు అంటే జాంబవంతుడు, విభీషణుడు, హనుమంతుడు, మైందుడు, ద్విధుడు కలిపురుషుడు భూమండలమును అడుగుడినంత వరకు కూడా జీవించుతుందరు అని చెప్పి వీరు హనుమంతుడు, విభీషణుడు ప్రళయకాలం వరకు ఉందరు. తక్కిన వారు కలి ద్వాపర యుగముల సంధి కాలం వరకు అనగా కృష్ణావతారం ముగియ వరకు జీవింతురు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మనం చదువుకున్నటువంటి 108వ సర్గ. ఈరోజు మొత్తం 111 సర్గల్లో మనం 109, 10, 11 ఇంకా 3 సర్గలు మాత్రం మిగిలి ఉన్నదన్నమాట ఈ ఉత్తరాఖండలో. దాంతో మనం సంపూర్ణంగా వాల్మీకి రామాయణం చదువుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఈరోజు 109వ సర్గ ప్రారంభిస్తాం. ఈ 109వ సర్గలో పరంధామానికి శ్రీరామచంద్ర ప్రభు యొక్క మహాప్రస్థానము, తర్వాత అయోధ్య పురవాసులందరూ కూడా ఆ స్వామిని అనుసరించడం చాలా చక్కగా వర్ణించబడింది అనమాట. ఏ విధంగా వీళ్ళందరూ శ్రీరామచంద్రుని అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని, అందులో ఎంత భక్తి శ్రద్ధలతో వారందరూ శ్రీరామచంద్రుని అనుసరిస్తారనే విషయాలన్నీ కూడా చాలా చక్కగా 22 శ్లోకాల్లో వివరించబడింది అనమాట. కాబట్టి ముందు మనం శ్లోకాలు చదువుకుందాము. ప్రభాతాయాం తు సర్వల్యాం పృథువక్షా మహాయశాః రామః కమలపత్రాక్షః పురోదసమథా బ్రవీత్. ప్రభాతాయాం తు సర్వర్యాం పృథువక్షా మహాయశాః రామః కమలపత్రాక్షః పురోదసమథా బ్రవీత్. అగ్నిహోత్రం వ్రజత్వగ్రే దీప్యమానం సహద్విజై వాజపేయాతపత్రం చ శోభమానం మహాపథే. అగ్నిహోత్రం వ్రజత్వగ్రే దీప్యమానం సహద్విజై వాజపేయాతపత్రం చ శోభమానం మహాపథే. తతో వసిష్ఠస్తేజస్వి సర్వం నిరవశేషతః చకార విధివద్ధర్మం మహాప్రాస్తానికం విధిం. తతః సూక్ష్మాంబరధరో బ్రహ్మం ఆవర్తయన్ స్వయం కుశాన్ గృహీత్వా పాణిభ్యాం ప్రసజ్య ప్రయయూవథ. తతః సూక్ష్మాంబరధరో బ్రహ్మం ఆవర్తయన్ స్వయం కుశాన్ గృహీత్వా పాణిభ్యాం ప్రసజ్య ప్రయయావథ. అవ్యాహరన్ క్వచిత్ కించిత్ నిశ్చేష్టో నిస్సుఖః పదీ
अव्याहरन् क्वचित् किञ्चित् निश्चेष्टो निःसुखः पति निर्जगाम गृहात् तस्मात् दीप्यमानैवां सुमान् रामस्य दक्षिणे पार्श्वे सपद्मा श्रीरूपाश्रिता सर्वे तु ह्रीर्महादेवी व्यवसाय तथाग्रतः शरा नानाविधाश्चापि धनुरायतमुत्तमम् तथा युधानि ते सर्वे ययुः पुरुषविग्रहाः वेदा ब्राह्मणरूपेण गायत्री सर्वरक्षिणी ओंकारो अथवा षट्कारः सर्वे रामम् अनुव्रताः वेदा ब्राह्मण रूपेण गायत्री सर्वरक्षिणी ओंकारो अथ वषट्कारः सर्वे रामम् अनुव्रताः ऋषयश्च महात्मानः सर्व एव महीसुराः अन्वगच्छन् महात्मानं स्वर्गद्वारम् अपावृतम् तं यान्तम् अनुगच्छन्ति अन्तःपुरचरा स्त्रियः तं यान्तम् अनुगच्छन्ति हि अन्तःपुरचरा स्त्रियः सवृद्धबालदासिका सवर्षवरकिङ्कराः सान्तःपुरस्य भरतः शत्रुघ्न सहितो ययौ रामं गतिमुपागम्य साग्निहोत्रम् अनुव्रतः ते च सर्वे महात्मानः साग्निहोत्रा समागताः सपुत्रधारा काकुत्स्थम् अनुजग्मुर्महामतिम् मंत्रिणो भृत्यवर्गाश्च सपुत्र पशुबान्धवाः सर्वे सहानुगा रामम् अन्वगच्छन् प्रहृष्टवत् ततः सर्वा प्रकृतयो हृष्टपुष्टजनावृताः गच्छन्तम् अन्वगच्छन्तम् राघवं गुणरञ्जिताः ततः सर्वा प्रकृतयो हृष्टपुष्टजनावृताः गच्छन्तम् अन्वगच्छन्तम् राघवं गुणरञ्जिताः ततः सस्त्री पुमान् सस्ते सपक्षि पशुवाहनाः राघवस्यानुगाः सर्वे हृष्टा विगतकल्मषाः स्नाताः प्रमुदिताः सर्वे हृष्टा पुष्टा च वानराः दृढं किल किला शब्दैः सर्वं राममनुव्रतं स्नाताः प्रमुदिताः सर्वे हृष्टा पुष्टा च वानराः दृढं किल किला शब्दैः सर्वं राममनुव्रतं न तत्र कश्चित् दीनो वा व्रीडितो वापि दुःखितः हृष्टं प्रमुदितं सर्वं बभूव परमाद्भुतं द्रष्टुकामो अथ निर्यान्तं रामं जानपदो जना यः प्राप्तः सोऽपि दृष्ट्वैव स्वर्गायानुगतो मुदा द्रष्टुकामो अथ विनिर्यान्तं रामं जानपदो जनः यः प्राप्तः सोऽपि दृष्ट्वैव स्वर्गायानुगतो मुदा पृच्छवानर रक्षांसि जनाश्च पुरवासिनः आगच्छन् परया भक्त्या पृष्ठतस्तु समाहिताः यानि भूतानि नगरेऽपि अन्तर्तानगतानि च राघवं तानि अनुययुः स्वर्गाय समुपस्थितं यानि पश्यन्ति काकुत्स्थं स्थावराणि जलानि च सर्वाणि रामगमने हि अनुजग्मुर्हितान्यपि
యాని పశ్యంతి కాగుస్తం స్థావరాణి చరాణి చ సర్వాణి రామగమనేహి అనుజగ్ముర్హితాన్యపి తదయోధ్యాయాం సుసూక్ష్మమపి దృశ్యతే తిర్యగ్యోని గతాచాపి సర్వే రామమనువ్రతాః నోత్వసత్తదయోధ్యాయాం సుసూక్ష్మమపి దృశ్యతే తిర్యగ్యోని గతాచాపి సర్వే రామమనువ్రతాః. శ్రీరామచంద్రుడు బయలుదేరి వెళ్తూ ఉంటే ఆయనకి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి చేరారు ఎవరికి అనేది మనకి తర్వాత సరుకులో తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి అయితే శ్రీరామచంద్రుడు బయలుదేరాడు. ఆయనతో పాటు వీరు వారు అని లేకుండా అన్ని ప్రాణులు కూడా బయలుదేరుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఆయన ఎక్కడెక్కడ పోతే అక్కడ ఆయన్ని అనుసరించి ఇంకా కొంతమంది ఆయన్ని కలుసుకుంటున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా శ్రీరామచంద్రుడితో పోవాలనే కోరికతో వాళ్ళందరూ ఆయన్ని అనుసరిస్తూ పోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరి శ్లోకంలో ఈ విధంగా అయోధ్య నగరం అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఎవరు లేరు, ఏ ప్రాణి లేదు అయోధ్య నగరం పూర్తిగా. దానిని చివరి శ్లోకంలో చెప్పబడింది ఏమని, నా ఉచ్ఛ్వసత్తద్ అయోధ్యాయాం అన్నారు. ఆ సమయంలో శ్రీరాముని వెంట వెళ్ళుతుంటే అచ్చట పశుపక్షాదులే కాక కనీసం ఒక సూక్ష్మ ప్రాణి కూడా మిగిలి ఉండలేదు. ఎక్కడ అయోధ్య యందు గల సకల ప్రాణులు కూడా తిర్యగ్ యోని గతాశ్చాపి సర్వే రామమనువ్రత. ఇది చదువుతుంటే నాకు అంటే మన అందరం చిన్నప్పుడు ఆ సినిమా చూసుంటాం, గాంధీ సినిమా అని ఒకటి వచ్చింది, చాలా ప్రసిద్ధి అది అనమాట. దాంట్లో గాంధీ దండయాత్ర అంటే మామూలుగా ఉప్పు సత్యాగ్రహానికో ఇగో బయలుదేరుతారు. చాలా చక్కగా నిర్మించబడింది ఆ సీన్ అనమాట. అంటే ముందు బయలుదేరినప్పుడు ఆయనతో పాటు ఒక 10-15 మంది ఏమో ఉంటారు. ఆ తర్వాత ఆయన పోతూ ఉంటే జనం ఆయన్ని కలుస్తూ ఉంటారనమాట. ఇంకా అలాగా చివరికి ఒక పెద్ద సముద్రం లాగా జనం ఆయన వెంటబడిపోతారు, వెంట ఉంటారనమాట. అంటే ముందు బయలుదేరినప్పుడు కొంతమందే ఉంటారు. ఆ తర్వాత ఎవరు కూడా ఆయన్ని చూసిన వారు అందరూ కూడా ఆయనతో పాటు కలిసి నడుస్తారనమాట. ఆ సన్నివేశం చాలా చక్కగా నాకు ఈ సర్గ చదువుతూ ఉంటే ఆ విధంగా శ్రీరామచంద్రుడు స్వర్గధామానికి పోవాలని బయలుదేరగానే ఆయన చూసేందుకంటూ వచ్చిన వారు కూడా, అంటే ఆయన పోతున్నారని తెలియదు కానీ మార్గ మధ్యంలో చూసేందుకు వచ్చిన వారు కూడా ఆయనతో పాటు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఆ విధంగా ఒక పెద్ద జన సంద్రం అంటాం మనం. అంటే జన సంద్రం అంటే జనం యొక్క సాగరం లాగా అందరూ ఆయనతో కలిసి వెళ్ళిపోయారు. దాంతో అయోధ్య నగరంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా లేకుండా పోయిందంట. అంటే పశుపక్షాదులే కాక కనీసం ఒక్క సూక్ష్మ ప్రాణి కూడా మిగిలి ఉండలేదు. ఇంకా దీనికంటే చక్కగా ఎవరు వర్ణించలేరు. ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే ఏమిటి, చిన్న ప్రాణి ఉన్నా కూడా ఉంటుంది. అటువంటిది అయోధ్య నగరంలో అది లేనే లేదు అంటే ఏమిటి, ఒక్క ప్రాణి కూడా లేదని అర్థం. ఈ విధంగా ఈ 22 శ్లోకాల్లో శ్రీరామచంద్రుడి యొక్క అవతారం చాలించడం అనేదాన్ని చాలా చక్కగా వివరించబడింది అనమాట. ప్రభాతాయాం తు సర్వజ్ఞాం పృథువక్ష మహాయశాహన. పృథువక్ష అంటే విశాలమైనటు, పృథు అంటే విశాలమైనట్టు, విశాలమైనటువంటి వక్షస్థలము గలవాడును. ఎవరు, మహాయశస్వియు అయినటువంటి రామ. కమల పత్రాక్ష, కమల నేత్రుడును, కమల పత్ర అక్ష అంటే కమల నేత్రుడును అయినటువంటి శ్రీరాముడు ప్రభాతాయాం తు సర్వజ్ఞాం అన్నారు. అంటే ఏమిటి, ఆ రాత్రి గడిచిన పిదప సర్వర్యాం ప్రభాతాయాం అంటే ముందు రోజు రాత్రి అని అర్థం అన్నమాట. ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా చెప్పబడిందంటే ఉదయం లేచారు అని చెప్పండి. ఉదాహరణకి అంటే మనం ప్రతిరోజు ఉదయం లేస్తూ ఉంటాం. అంటే ముందు రోజు రాత్రి గడిపిన తరువాత మరుసటి ఉదయమా లేదు వేరే రోజు ఉదయ ప్రభాతమా అనేది తెలియాలి మనకి. అందుకనే ఇక్కడ ప్రత్యేకంగా ప్రభాతాయాం తు సర్వజ్ఞాం అన్నారు. అంటే ముందు రోజు రాత్రి గడిచిన తరువాత వచ్చేటువంటి ప్రభాతం. నాకు ముందు చదివినప్పుడు ఇంత ప్రత్యేకంగా తెల్లవారనే లేచాని చెప్పొచ్చు కదా అని నాకు సందేహం వచ్చింది. కానీ దీంట్లో అర్థం ఏమిటంటే ముందు రోజు రాత్రి గడపగానే
మరుసటి రోజు ప్రభాత కాలం అని అర్థం. అంతేగాని 2 రోజులు రాత్రులు గడిచిన తర్వాత ప్రభాత కాలం కాదు. ఎందుకంటే ఎన్ని రోజులు గడిచినా కూడా ప్రభాతం మళ్ళా వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముందు రోజు రాత్రి గడిచిన వెంటనే వచ్చేటువంటి ప్రభాతం. అందుకనే ప్రభాతాయాం తు సర్వర్యాం అని చెప్పబడింది అన్నమాట. అటువంటి శ్రీరామచంద్రుడు పృథువక్ష మహాయశాహ రామ కమలపత్రాచ్య పురోదసమధ అబ్రవీత్. అప్పుడు ఆయన ప్రాతకాలంలో పురోహితుడైనటువంటి పురోదసం అథ అబ్రవీత్ అంటే పురోహితుడైనటువంటి వశిష్ఠునితో ఇట్లు వచించాడు, పలికాడేమని, మహర్షి అగ్నిహోత్రం వ్రజతు అగ్రే, అగ్నిహోత్రం వ్రజతు అగ్రే దీప్యమానం సహ ద్విజై. సహ అంటే కూడి అని అర్థం. అంటే ఎలా బయలుదేరాలనే విషయాన్ని చెప్తున్నారు మహర్షి. బ్రాహ్మణులతో కూడా ప్రజ్వలించుతున్నటువంటి అగ్నిహోత్రములు ముందు భాగమున సాగిపోవుచుండుగాక. వ్రజ అంటే పోవడం అని అర్థం. వ్రజతు అగ్రే అంటే అగ్రే అంటే ముందు భాగం. ఏమిటి అగ్నిహోత్రం? అది ఎలాగా? దీప్యమానం సహ ద్విజై. సహ ద్విజై అంటే బ్రాహ్మణులతో కలిసి కూడా ప్రజ్వలించున్న అగ్నిహోత్రములు ముందు భాగంలో సాగిపోవుచుండుగాక. వాజపేయాతపత్రం చ శోభమానం మహాపతే. వాజపేయ ఆతపత్రం, ఆతపత్రం అంటే వేడి నుంచి కాపాడేటువంటి గొడుగు అనే అర్థం అండి ఆతపత్రం. వాజపేయ ఆత్రం అంటే ఆతపత్రం అంటే యజ్ఞములు అవి చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆతపత్రం అంటే గొడుగు ఉపయోగిస్తారు అనమాట. అంటే ఆ విధముగా దానితో శోభమానం మహాపథే. మహాపథే, పథే అంటే మార్గం అన్నమాట. కాబట్టి దీనికి వ్యాఖ్యానం ఇవ్వలేదు. ఎందుకన్నా మరి ఆ ఒక్క పాదానికి మాత్రం వ్యాఖ్యానం ఇవ్వలేదు పుస్తకాల్లో. వాజపేయ ఆతపత్రం చ శోభమానం మహాపదే అగ్నిహోత్రం రజతగ్రే దీప్యమానం సాత్ విజయి. కాబట్టి బ్రాహ్మణులతో కూడా ప్రజ్వలించుతున్న అగ్నిహోత్రమును ముందు భాగమును సాగిపోతుండుగాక. అంతట మహాతేజస్వైన వశిష్ఠుడు తతో వశిష్ఠ తేజస్వి సర్వం నిరవశేషత. నిర్ అంటే లేకుండా, అవశేషత అంటే ఏమిటి? మిగులు లేకుండా అని అర్థం. అంటే ఏమిటి? అన్నిటినీ కూడా సక్రమముగా అని అర్థం. సర్వం అవశేషత, ఏది మిగులు లేకుండా పూర్తిగా సకల ధర్మ విధులను పూర్తిగా విద్యుత్వముగా నిర్వహించాడనమాట. దేనికి? ఆ వశిష్ఠ మహాప్రస్థానమునకు చకార విధివత్ ధర్మం మహాప్రాస్థానికం విధిం. అంటే ఆ మహాప్రాస్థానికం అంటే మహాప్రస్థానమునకు సంబంధించిన సకల ధర్మ విధులను కూడా పూర్తిగా విద్యుక్తముగా నిర్వహించి బయలుదేరారు అనమాట. ప్రభాతాయాం తు సర్వజ్యాం పృథువక్ష మహాయశా రామ కమలపత్రాక్ష పురోదసమథ అబ్రవీత్ అగ్నిహోత్రం వ్రజత్వగ్రే దీప్యమానం సహద్విజై వాజపేయాతపత్రం చ శోభమానం మహాపథే. తతో వశిష్ఠస్తేజస్వి సర్వం నిరవశేషత చకార విధివత్ ధర్మం మహాప్రాస్థానికం విధిం. అన్ని సమకూర్చారన్నమాట. ఇంకా శ్రీరామచంద్రుడు బయలుదేరిపోతున్నారు. ఆయన ఎటువంటి వస్త్రము ధరించి ఉన్నారు, ఏ విధముగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని 4వ శ్లోకం నుంచి చెప్పబడింది. 4 నుంచి 9 వరకు అనమాట. తతః సూక్ష్మ అంబరధరో బ్రహ్మం ఆవర్తయన్ స్వయం. ఆవర్తనం అంటే వల్లెవేయడం అని అర్థం. అంటే ఇప్పుడు మనం గాయత్రి మంత్రమును వల్లెవేస్తుంటాం. వల్లెవేయడం అంటే రిపీటేషన్ అని అర్థం. అంటే దాన్ని చెప్తూ ఉండడం అని అర్థం అనమాట. మరలా చెప్పడం అని అర్థం. కాబట్టి శ్రీరామచంద్రుడు సూక్ష్మ అంబరధరో సన్నని వస్త్రమును ధరించి స్వయముగా 2 చేతులతో కుశలను గ్రహించి కుశాన్ గృహీత్వా పాణిభ్యాం ప్రసజ్య ప్రయయౌ అథ. ఆయన ఏం చేశాడు? కుశాన్ గృహీత్వ. కుశ అంటే దర్భలండి. కుశాన్ గృహీత్వ అంటే కుశలను గ్రహించి ఎలాగా? స్వయముగా పాణిభ్యాం, స్వయంగా 2 చేతులతో కుశలను గ్రహించి వాటిని వేళ్ల మధ్య చేర్చుకొని ప్రసజ్య ప్రయయౌ. ప్రసజ్య అంటే వేళ్ల మధ్య చేర్చుకొని అర్థం. ప్రసజ్య దివ్య మంత్రమును పఠించుచు బ్రహ్మం ఆవర్తయన్ స్వయం. బ్రహ్మ అంటే దివ్య మంత్రమును పఠించుచు ముందనకు సాగెను. తత సూక్ష్మాంబరధరో.
బ్రహ్మం ఆవర్తయన్ స్వయం కుశాన్ గృహీత్వా పాణిభ్యాం ప్రసజ్య ప్రయోవత. ఆ విధంగా ఆయన బయలుదేరాడు. అవ్యాహరన్ క్వచిత్ కించిత్ నిశ్చేష్టో నిస్సుఖ పథి. పథి అంటే మార్గంలో ఆ ప్రభు దేదీప్యమానముగా వెలుగొందుతున్నటువంటి సూర్యుని వలె తేజరిల్లుతూ నిర్జగామ గృహాత్ తస్మాత్ దీప్యమానమివ అంశుమాన్. అంశుమాన్ అంటే సూర్యుడు. దీప్యమానమివ అంశుమాన్ అంటే దేదీప్యమానముగా ఎలాగా వెలుగొందుతున్నటువంటి సూర్యుని వలె తేజరిల్లుతూ పాదముల సుఖమును కోరుకొనక నిస్సుఖ పథి. నిస్సుఖ అంటే ఏమిటి? సుఖాన్ని కోరుకోలేదు ఆయన. అంటే అర్థం ఏమిటి? కాళ్లకు రక్షణ కూడా లేకుండా, అంటే పాదుకలను కూడా ధరింపక పాదముల సుఖమును కోరుకొనక అని అర్థం. కాలి నడకతో తన భవము నుండి నిర్జగామ గృహాత్ తస్మాత్, అది కూడా అవ్యాహరన్ క్వచిత్. అవ్యాహరన్ అంటే ఏమిటి? ఏది మాట్లాడకుండా. ఏది మాట్లాడటం అంటే కించిత్ నిశ్చేష్టో నిస్సుఖ పతి అన్నారు. ఇక్కడ అవ్యాహరన్ క్వచిత్ అంటే ఏమీ మాట్లాడకుండా. అంతకుముందు శ్లోకంలో సూక్ష్మాంబరధరో బ్రహ్మం ఆవర్తయన్ స్వయం అని చెప్పబడింది, దివ్యమంత్రం పఠిస్తున్నాడు చెప్పబడింది. మరి ఇక్కడేమో అవ్యాహరన్ క్వచిత్ అంటే దీని రెండింటికి అర్థం ఏంటి? ఎలాగా సామీప్య ఎలాగా పొత్తు కుదురుతుందంటే అక్కడేమో ఏమీ మాట్లాడటం లేదు, అంటే వేరేమీ మాట్లాడటం లేదు. ఆ మంత్రాన్నే జపిస్తూ ఆయన బయలుదేరి నడిచి కాలి నడకతో తన భవనం నుండి బయలుదేరాడు అని అర్థం. ఏమీ మాట్లాడటం లేదు అంటే మనం కూడా పూజ చేసేటప్పుడు స్తోత్రం ఏదో చేస్తూ ఉంటాం. ఏమీ మాట్లాడకుండా స్తోత్రం చేయమంటా అంటారు. అంటే ఏమిటి? వేరేమీ మాట్లాడకుండా, వేరే విషయాలు అన్య విషయముల పైన మనసు కేంద్రీకరించకుండా, మాట్లాడకుండా అన్ని విషయములు. కానీ మనం చేసుకునేటువంటి పూజా పురస్కారాలు తమాషాగా ఉంటాయి. అదే సమయంలో ఏదో ఎవరో ఒకరు మాట్లాడిస్తారు. ఏదో మనం కూర్చున్న 10 నిమిషాలు ఏదో స్తోత్రం చదువుతారు, కానీ వెంటనే మధ్యలోనే వాళ్ళకి సమాధానం చెప్తుంటాం. చెప్పి మళ్ళా కొంతసేపు స్తోత్రం చదువుతాం, మళ్ళా ఇంకోటి ఏదో అడుగుతారు. ఆ విధంగా. కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడు ఆ విధంగా కాదు. ఆయన వేరేది మాట్లాడకుండా అవ్యాహరన్ క్వచిత్ కించిత్ నిశ్చేష్టో నిస్సుఖపతి నిత్యగామ గృహాత్ తస్మాత్ దీప్యమాన ఇవాంశుమాన్. కాబట్టి ఆ విధంగా వెలుగొందుతున్న సూర్యుని వలె తేజరిల్లుచు పాదముల సుఖమును కోరుకొనగా అంటే పాదుకలను ధరింపక అని అర్థం. పాదముల సుఖాన్ని కోరుకుంటాం అంటే ఏమిటి? దారిలో నడిచేటప్పుడు పాద సుఖం కోరుకోవడం అంటే పాదరక్షణలు ధరించడం అని అర్థం. కానీ ఇక్కడ ఆయన పాదుకలను కూడా ధరింపగా కాలి నడకతో తన భవనం నుండి బయలుదేరాడు. అప్పుడు ఆ స్వామి వేదమంత్రమును పఠించడం తప్ప మరి ఏమియో మాట్లాడకుండెను. అది నిర్జగామ గృహాత్ తస్మాత్ దీప్యమాన ఇవాంశుమాన్. ఆ తర్వాత అటు ఇటు దృష్టిని మరల్చక మరి యొక్క వస్తువును చూచుట గాని రామస్య దక్షిణే పార్శ్వే సపద్మాసి రూపాశ్రిత సవ్యేతు హ్రీహి మహాదేవి వ్యవసాయ తథా అగ్రత. కాబట్టి ఆయన అటు ఇటు దృష్టిని మరల్చగా మరి యొక్క వస్తువును చూచుట గాని తాగుట గాని చేయక ముందుకు నడుస్తున్నాడు అన్నమాట. అప్పుడు శ్రీరామునకు కుడివైపున కమలహస్తైన లక్ష్మీదేవియు రామస్య దక్షిణే పార్శ్వే. దక్షిణే పార్శ్వే, పార్శ్వ అంటే పక్కవారు, దక్షిణే పార్శ్వే అంటే కుడివైపునకు. అంటే శ్రీరామునకు కుడివైపున స పద్మ శ్రీహి ఉపాశ్రిత. స పద్మ అంటే స అంటే కూడా అని అంట. స పద్మ అంటే కమలహస్త అయినటువంటి శ్రీ అంటే లక్ష్మీదేవియు ఎడమ వైపున సవ్యేతు హ్రీహి మహాదేవి, ఎడమ వైపున భూదేవియు ముందు భాగమున వ్యవసాయ తథా అగ్రత. అగ్రత అంటే ముందు భాగమున సంహార శక్తియు నడుచుచుండేది ముందు భాగమున. ఈ విధముగా శ్రీరామచంద్ర విష్ణు స్వరూపం. కాబట్టి ఇక్కడే దాని గురించి చెప్పబడింది అనమాట. రామస్య దక్షిణే పార్శ్వే సపద్మాసి రూపాశ్రిత సవ్యేతు హ్రీహి మహాదేవి వ్యవసాయ తథా అగ్రత శర నానావిధాశ్చాపి. అంతేకాదు అనేక విధములకు బాణములను శర నానావిధాశ్చాపి. అపి అంటే కూడా అని అర్థం. ఏమిటి శర? శర అంటే బాణములు, అంటే అనేక విధములకు బాణములను. విశాలమైన ధనస్సు, ధనుహు
ఆయతం ఉత్తమం. ధను ఆయతం అంటే ఏమిటి? ఆయతం అంటే చాలా పెద్దది అని అర్థం, విశాలమైనది అని అర్థం. విశాలమైనటువంటి ఆయతం ఉత్తమం అంటే విశాలమైన ధనుస్సు అట్లే సమస్త ఆయుధములను తథా ఆయుధాని తే సర్వే యయు పురుష విగ్రహా. ఈ ఆయుధములను కూడా ఎలా పోతున్నాయి మరి? బాణములు బాణములుగా పోతున్నాయా? ధనస్సు ధనస్సుగా పోతున్నాయా? కాదు. అవి కూడా పురుష రూపములు ధరించి, పురుష విగ్రహ అని చెప్పబడింది. పురుష రూపములు ధరించి అంటే ఇవన్నీ కూడా పురుష రూపములు ధరించాయంట. ధరించి ఆయనతో పాటు పోతున్నాయి. ఎవరితో పాటు? విష్ణు రూపంలో ఉన్నట్టు శ్రీరామచంద్రుడితో పాటు, శ్రీరామచంద్రుడుగా ఉన్నటువంటి విష్ణు రూపంతో విష్ణువుతో పాటు పోతున్నాయి అన్నమాట. కాబట్టి మనకి సందేహం రావచ్చు, బాణములు విశాలమైన ధనస్సు ఎలా పోతున్నాయని. అంటే అవన్నీ కూడా పురుష రూపమును ధరించి ఆ స్వామిని అనుసరించుతుండెను. ఆ విధముగా వేద బ్రాహ్మణ రూపేణ గాయత్రి సర్వరక్షిణి. బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి వేదములు సర్వరక్షిణి అయిన గాయత్రి మాత ఓంకారోవత వషట్కార సర్వే రామం అనువ్రతా. అనువ్రత అంటే అనుసరించిపోతున్నాయి. కాబట్టి ఓంకారము వషట్కారం ఉన్న వారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని అనుసరించుచుండరి. మహానుభావులైనటువంటి ఋషులను ఋషయచ్చ మహాత్మాన సర్వయేవ మహీసురాహ. సర్వయేవ మహీసురా అందరూ కూడా ఆ ఋషులను బ్రాహ్మణులు అందరూ శ్రీరాముని అనుసరించి కొరకై తెరచి ఉంచబడినటువంటి అన్వగచ్చన్ మహాత్మానం స్వర్గద్వారం అపావృతం. అపావృతం అంటే తెరిచి ఉంచబడిన, అంటే ఓపెన్ అనే అర్థం, లేదు స్వతంత్రులు అని కూడా అర్థం అనమాట. ఇక్కడ స్వర్గద్వారం అపావృతం అంటే శ్రీరాముని కొరకై తెరచి ఉంచబడిన వైకుంఠ ద్వారమును గూర్చి ఆ ప్రభువును వీరందరూ కూడా అనుసరించుచుందరి. కాబట్టి ఈ విధంగా 4వ శ్లోకం నుంచి 9వ శ్లోకం వరకు శ్రీరామచంద్రుని ఎవరెవరు అనుసరించి ఏ విధముగా పోతున్నారు అనే విషయాన్ని చెప్పబడింది. తత సూక్ష్మాంబరధరో బ్రహ్మం ఆవర్తయన్ స్వయం కుశాన్ గృహీత్వా పాణిభ్యాం ప్రసజ్య ప్రయవస అవ్యాహరన్ క్వచిత్ కించిత్ నిశ్చేష్టో నిస్సుఖః పతి నిజగామ గృహాత్ తస్మాత్ దీప్యమానమివాం శివాన్ రామస్య దక్షిణే పార్శ్వే సపద్మా శ్రీరుపాశ్రిత సవ్యేతు హ్రీః మహాదేవి వ్యవసాయ తదా అగ్రతః శరా నానావిధాశ్చాపి ధనురాయతముత్తమం. ధను ఆయతమం ఉత్తమం తథా ఆయుధాని తే సర్వే యయుః పురుష విగ్రహాః వేదా బ్రాహ్మణ రూపేణ గాయత్రీ సర్వరక్షిణి ఓంకారోవత వషట్కారః సర్వే రామం అనువ్రతాః ఋషయశ్చ మహాత్మానః సర్వైవ మహీసురాః అన్వగచ్చత్ మహాత్మానం స్వర్గద్వారం అపావృతం. ఇవన్నీ కాకుండా వృద్ధులు బాలురు అందరూ కూడా ఆ దాసీ జనములు అంతఃపురంలో ఉన్నటువంటి వారు అంటే ప్రాముఖ్యతను అనుసరించి వరుసగా వివరించబడింది అనమాట. ఇవాళ చూడండి ఎంత చక్కగా ఎవరి ప్రాముఖ్యత ఎక్కువ ఉందో వారి గురించి ముందు చెప్పబడింది, వారు అనుసరించారని. ఆ తరువాత మిగిలిన వారు ఎవరెవరు అనుసరించారు శ్రీరామచంద్రుడు అనేటువంటి విషయాన్ని 10వ శ్లోకం నుంచి చెప్పబడింది. తం యాంతం అనుగచ్చంతి అంతఃపుర చరా స్త్రియ. అంతఃపుర చరాహ అంటే అంతఃపురంలో తిరుగుతుండేటువంటి స్త్రీలు, చరాహ స్త్రియ. తం యాంతం, తం అంటే అతన్ని ఎవరిని? శ్రీరామచంద్రుని. యాంతం అంటే పోతున్నటువంటి అతని అనుగచ్చంతి అనుసరించి పోతున్నారు. ఎలాగా? సవృద్ధ బల దాసికాహ సవర్ష నర కింకరాహ. అంతఃపుర స్త్రీలు ఎల్లరూ కూడా ఆ స్వామి వెంట నడుచుండిరి. అంతేకాదు దాసీ జనులు, వృద్ధులు, సవృద్ధ బాల దాసీకాహ అంటే ఇతర పరిచారకులు, సవర్ష వర కింకర. కింకర అంటే పరిచారకులు అని అర్థం అండి, కింకర అంటే. కాబట్టి సవర్ష కింకర అంటే ఇతర పరిచారకులు కూడా, వృద్ధులు, బాలురు, దాసీజనులు, ఇతర పరిచారకులు మున్నగు వారితో కూడి అంతఃపుర స్త్రీలు తం యాంతం అనుగచ్చంతి
అంతఃపుర చరా స్త్రియ, అంటే అంతఃపుర స్త్రీలు అతన్ని అనుసరిస్తున్నారు. ఇక్కడ మనకి సందేహం రావచ్చు, అంటే ఆయన అనుసరించేది అంతఃపుర స్త్రీలు మాత్రమేనా, మరి ఇంకెవరు లేదా అంటే ఆ అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు ఇతన్ని అనుసరిస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి వీరితో ఉన్నటువంటి వృద్ధులు, బాలురు, దాసీజనులు, ఇతర పరిచారకులు అందరూ కూడా ఆ పోతున్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి అనుసరిస్తూ పోతున్నారు. శ్రీరాముని మార్గంను ఆశ్రయించి అంతఃపురంలోని వారు, అంతేకాదు స అంతఃపురచ్చ భరత శత్రుఘ్న సహితో యయౌ రామం గతి ముపాగమ్య సా అగ్నిహోత్రం అనువ్రత. ఈ విధంగా ఆ శ్రీరామచంద్రుడు పోతూ ఉంటే ఆయనతో పాటు ఇంకా కూడా ఆ అంతఃపురంలోని వారు భరతుడు, శత్రుఘ్నుడు అనుగమించుతున్నారనమాట. వారందరూ ఎలా మహాత్ములు అందరూ కూడా తేచ సర్వే మహాత్మాన స అగ్నిహోత్ర సమాగతాః. ఆ మహాత్ములందరూ కూడా స పుత్రధారా కాకుస్థం అనుజగ్ము మహామతిం. అనుజగ్ము మహామతిం, ఇక్కడ మహామతిం అనేది శ్రీరామచంద్రుడు చెప్పబడింది. అంటే ప్రజ్ఞాశాలి అయినటువంటి శ్రీరామచంద్రుని, అది కూడా ఎటువంటిది, అనుజగ్ము మహామతిం అన్నారు. మతి కాదు, మహామతి అంటే మిగుల ప్రజ్ఞాశాలి అయిన శ్రీరామచంద్రుని సపుత్ర దారాహ. సపుత్ర దారాహ, దార అంటే భార్య, దారాహ అంటే భార్యలు అని అర్థం. అంటే ఒక్కొక్కరి భార్యలు ఎక్కువ మంది కాదు, అంటే అనేక మంది వారి వారి భార్యలతో పుత్రులతో సపుత్ర దారాహ కాకుస్తం, అంటే భార్య పుత్రులు తమను అనుసరించుచుండగా అగ్నిహోత్రమును చేపూని మిగుల ప్రజ్ఞాశాలి అయిన శ్రీరామచంద్రుని అనుసరించుడు ఎవరు, ఆ మహాత్ములు అందరూ కూడా ఎవరు, భరతుడు, శత్రుఘ్నుడు, పురములోని వారు, తేజ సర్వే మహాత్మాన స అగ్నిహోత్ర సమాగత సపుత్ర దారా కాకుస్తం అనుజగ్ము మహామతిం మంత్రినో భృత్య వర్గాశ్చ సపుత్ర పశు బాంధవా సర్వే సహానుగా రామం అన్వగచ్చన్ ప్రహృష్టవత్. ప్రహృష్టవత్ అని ఒక పదం ఉపయోగించారు. ప్రహృష్టవత్ అంటే ఏమిటి, మహానందంతో, ఏదో అనుసరించిపోవటం వేరు, మహానందంతో అనుసరించిపోవటం వేరు. ఉదాహరణకి ర్యాలీ చేస్తూ ఉంటారు, చూస్తుంటాం ర్యాలీ అంటే ఏదైనా నిరసన చెప్పేందుకోసము జెండాలు పట్టుకొని తిరుగుతుంటారు. ఒక గుంపు, పెద్ద గుంపు బయలుదేరుతారు అనమాట నిరసన కార్యక్రమానికి. ఆ గుంపులో చూసారంటే ఒక 200 మంది 300 మంది ఉంటారు అనుకోండి, దాంట్లో ఒక 10 మంది మాత్రం నిజంగా నిరసన కార్యక్రమం నిర్వహించే వాళ్ళలాగా ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఊరికి జెండా పట్టుకొని ఏదో మాట్లాడుకుంటూ వీళ్ళు ఎట్లా పోతున్నారు ఆ దారిలో పోతున్నారు. అంటే ఏమిటి, వీరిలో నిజంగా నిరసన చేపట్టాలని ఉండదు, కాకపోతే ఏదో ఒక గుంపుగా పోవాలి కాబట్టి ఆ విధంగా. కానీ ఇక్కడ శ్రీరామచంద్రునితో పోయేటువంటి వారందరూ కూడా అలా పోవటం లేదు అనే అర్థం స్ఫురించేందుకోసము ఈ ముఖ్యంగా ఈ పదాన్ని ఉపయోగించబడింది. ఏమిటది, ప్రహృష్టవత్ అంటే అందరూ కూడా మహదానందంతో శ్రీరాముని వెంటబడుతుండిరి, వెంట నడుచుచుండిరి. సర్వే సహ అనుగా రామం, సర్వే అంటే అందరూ కూడా, సహానుగా అంటే శ్రీరామచంద్రుతో కలిసి ఆయనతో వెంట నడుచుండిరి. అందులో మహానందంతో అనుచరులతో కూడి ఈ దేహమును విసర్జించి మంత్రినో భృత్యవర్గాశ్చ సపుత్ర పశు బాంధవా సర్వే సహానుగా రామం అన్వగచ్చన్ ప్రహృష్టవత్ తత సర్వా ప్రకృతయో. కాబట్టి ఈ విధంగా శ్రీరామచంద్రుణ్ణి ఎవరు కూడా, ఆయన చూసిన వారు ఎవరు కూడా నిలిచిపోలేదు, ఆయనతో పాటే ఆయన్ని అనుసరించి పోతున్నారనమాట. కాబట్టి 10వ శ్లోకం నుంచి సంయాంతం అనుగచ్చంతి అంతఃపుర చరాస్త్రియ సవృద్ధ బల దాసీకా సవర్ష వర కింకరాః శాంతఃపురశ్చ భరత శత్రుఘ్న సహితో యయౌ రామం గతిముపాగమ్య సా అగ్నిహోత్రం అనువ్రత. ते च सर्वे महात्मानः सा अग्निहोत्र समागताः सपुत्रधारा काकुस्थम् अनुजग्मुः महामतिं मंत्रिणो वृत्यवर्गाश्च सपुत्रपशुबान्धवाः सर्वे सहानुगा रामं అన్వగచ్చన్ ప్రహృష్టవత్. ఆ విధంగా అందరూ కూడా మహానందంతో శ్రీరాముని వెంట నడుస్తున్నారు.
తతః సర్వా ప్రకృతయో హృష్టపుష్ట జనావృత గచ్చంతం అన్వగచ్చంతం రాఘవం గుణరంజితాః. రాఘవం అంటే శ్రీరామచంద్రుడు. ఇక్కడ జనులందరూ కూడా అన్ని అనుసరిస్తున్నారని చదువుకున్నాం. మరి ఎటువంటి జనులు? హృష్ట పుష్ట జనావృతాః ప్రకృతయో సర్వాః. హృష్ట పుష్ట జన ఆవృత అంటే బలిష్ఠులైన జనులు సంతోషంతో వెంట వచ్చుండగా సద్గుణ సంపన్నులైనటువంటి గుణరంజితాః. గుణ రంజిత అంటే సద్గుణ సంపన్నులైనటువంటి పౌరులు ఎల్లరూ కూడా ఆ రఘురాముని అనుసరించి వెళ్ళుచుండరి. గచ్చంతం అన్వగచ్చన్ తం రాఘవం. గచ్చంతం అంటే వెళ్ళుతున్నటువంటి, అన్వగచ్చన్ అంటే అనుసరించారు. ఎవరిని? తం రాఘవం అంటే శ్రీరామచంద్రుణ్ణి అనుసరించారు జనులందరూ. ఎటువంటి జనులు? గుణరంజితాహ సద్గుణ సంపన్నులైనటువంటి పౌరులు ఎల్లరూ కూడా రఘురాముని అనుసరించి వెళ్ళుచుండరి. ఆ సమయంలో తతః స స్త్రీ పుమాన్ సస్తే సపక్షి పశు ఆహనాహ. అంతేకాదు, పక్షులు పశువులు వాహనములు వెంట వచ్చుచుండగా రాఘవస్య అనుగాహ సర్వే హృష్ట విగత కల్మషాహ. అందరూ కూడా నిర్మల మనస్కులై సంతోషముతో శ్రీరాముని అనుసరించుచుండిరి. నిర్మల మనస్కులై విగత కల్మషాహ అటువంటి ఎటువంటి కల్మషము లేనటువంటి వారే, అంటే అన్నిటినీ వదిలిపెట్టి ఆయనతో పాటు పోతున్నామట. అయ్యో, నా ఆస్తి అంతా వదిలిపెట్టి వెళ్తున్నానే, శ్రీరామచంద్రతో పాటు వెళ్ళిపోతున్నానే, అయోధ్య నగరంలో నావన్నీ అక్కడే ఉండిపోయినాయి, నా ఆస్తి అంతా ఏమవుతుందో, ఇటువంటి ఏ ఆలోచన లేవు వాళ్ళ మనసుల్లో. అందుకనే విగత కల్మషాహ, ఎటువంటి కల్మషాలు లేకుండా వీరందరూ కూడా నిర్మల మనస్కులై సంతోషంతో శ్రీరాముని అనుసరించుచుండిరి. స్నాతాహ ప్రముదితాహ సర్వే పృష్టాహ పుష్టాశ్చ వానరాహ. ఇక వానరులు, ఎటువంటి వానరులు? బలసారులై సంతుష్టులైన వానరులు. హృష్టాహ పుష్టాశ్చ వానరాహ స్నానమును ఆచరించి, స్నాతాహ ప్రముదితాహ ప్రసన్న ముఖులై, దృఢం కిలకిలా శబ్దై. దృఢం అంటే చాలా